హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా నేను చేసిన రెసిపీ ఏంటంటే ఎండు రొయ్యల పులుసు కూర. ఇది మామూలుగా చాలామంది టమాటాతో చేసుకుంటారు, మామూలుగా ఉల్లిగడ్డలతో చేసుకుంటారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ అయితే ఇది చాలా బాగా చేసేది, ఎండు రొయ్యల కూర. అట్లనే అట్టి చేపల కూర కూడా చేసేది. సూపర్ ఉండేది, అసలు నాకైతే చాలా బాగా ఇష్టము ఈ కూర అయితే. దానికోసమని ఫస్ట్ మనం ఎండు రొయ్యలు తెచ్చేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలండి. వేయించేసుకొని దానికి మొత్తం మూతులు, మామూలుగా తోకలు అలాంటివి ఉంటే తీసేసుకోవాలి. కొంచెం చుట్టుపక్కల కొంచెం ముదురులా ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే ఎండు రొయ్యలు కాబట్టి అక్కడక్కడ మామూలుగా ఎండలో ఎండబెట్టినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి, చూసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే మనం కూర వండినప్పుడు మనకు పంటి కింద చిన్నగా ఇసుకలాగా తగులుతుందని, అందుకే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతుల్ని వేయించుకోవాలండి. స్పూన్ మెంతులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికైతే నేను ఒక 5-6 ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా మనం ఏవైతే మనం మెంతులు పట్టుకున్నామో మెంతి పొడి కూడా మిక్సీలో పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక గంజి అయితే పెట్టుకున్నాను, పొయ్యి మీద పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనకి చికెన్కి కావాల్సిన మసాలా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కూరకి. నేతి 2 లవంగాలు, యాలకులు వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్లో వేసేసినాక అందులో జీలకర్ర, ఆవాలు వేసేసి మొత్తం ఆనియన్స్ని బాగా మగ్గనిచ్చిన అండి. మొత్తం ఫ్రై లాగా అయ్యేలాగా మగ్గనిచ్చి కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాతకి అందులో పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మనకి దీనికోసమని మనకు పులుసు కూర వేసుకుంటున్నాం కాబట్టి మనకు చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి, ఎందుకంటే చింతపండు బాగా నానితేనే గుజ్జు బాగా వస్తుందండి. ఆ చింతపండు అయితే గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాతకి మొత్తం ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాక ఏదో గుజ్జు తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసుది, ఆ పులుసు మొత్తం అందులో పోసేసుకున్నాను. ఆ పులుసు పోసేసుకున్న తర్వాతకి అందులోనే మనకి ఎంతైతే మనం కారం తింటామో, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసేసుకొని, నేనైతే 3 స్పూన్ల కారం వేసుకున్నాను అండి. 3 స్పూన్ల కారం వేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకొని కొంచెం బాగా సేపు మరగనివ్వాలండి. అంతే, బాగా కొంచెం లైట్గా చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి. మనం ముందే రొయ్యల్ని వేసేసుకున్నాం అనుకోండి, మరగక ముందే రొయ్యలన్నీ చిట్లిపోయినట్టు అయిపోయి చిన్న చిన్న పీసులు లాగా ఉంటాయి అండి. అసలు రొయ్యలు కనబడదు కూరలా. బాగా మరగాలి. పులుసు అనేది బాగా మరిగినాక దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏదైతే రొయ్యలు ఉంటాయో ఆ రొయ్యల్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెంసేపు ఆ రొయ్యలు వేసినాక కూడా ఒక 10-15 మినిట్స్ అట్లా మరగనివ్వాలండి. ఎందుకంటే రొయ్యలకి మొత్తం పులుసు మంచిగా పట్టుకోవాలి, లేకపోతే అసలు కూర అసలు టేస్ట్ రాదండి. ఆ రొయ్యల్ని మంచిగా అల్లి వేసినాక మంచిగా కొద్దిసేపు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాతకి ఇందులోకి మనం గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఫస్ట్ మనం కొత్తిమీర వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసేసుకున్నాను. గరం మసాలా వేసేసిన తర్వాతకి కొత్తిమీర కూడా నేను ఫస్ట్ చాప్ చేసి పెట్టుకున్నాను అండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసిన, ఎందుకంటే కొత్తిమీర కూడా మొత్తం అలా మగ్గిపోవాలని మొత్తం 2 మినిట్స్ ఉంచేసి మనకైతే రొయ్యల పులుసు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకైనా రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.